హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే పండగ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లల కోసం తీసుకుందామని వెళ్ళాము. చిన్న పాపకి, ఇంకా పెద్ద పాపకి ఇద్దరికి కలిపి ఒకే మోడల్‌లోను కొంచెం కొంచెం డిఫరెంట్ స్టైల్స్‌లో తీసేసుకున్నాను. ఫస్ట్ ఇన్ని తీసుకుంటాను అని అనుకోలేదు. అసలు ఏమైందంటే సింపుల్‌గా చెప్తా చూడండి. ఊబిలోకి దిగాక పైకి రావడం ఎంత కష్టమో, షాపింగ్ మాల్‌కి వెళ్ళాక ఇన్ని వెరైటీస్ కొనకుండా వచ్చేస్తే అంతే కష్టం కదా మరి. అందులోనూ ఛాన్స్ ఇచ్చాక అస్సలు వదులుకోము. ఇచ్చారు కదా ఛాన్స్ అని ఇష్టం వచ్చినట్టయితే కొనలేదు. జస్ట్ నాకు నచ్చినవి, అలాగే పిల్లలకి కూడా తర్వాత బాగా ఉంటాయి అనిపించేవే కొన్నాను. అన్నీ ఒకే టైప్‌లోనే కాకుండా కొంచెం మోడల్ మోడల్‌లా తీసేసుకొని, కొంచెం పెద్దయినా సరే పనికొచ్చేలాగా తీసుకున్నాననమాట. వాళ్ళు ఇప్పుడు ఒకసారి వేశారు కదా! సో, అలా ఆలోచించి తీసుకున్నాను. ఇంతకీ ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది అందరికీ ప్రైస్ ఎంత అయ్యి ఉంటుందంటారు? కామెంట్ చేయండి. పండగ షాపింగ్ అంటే పండగొస్తే షాపింగ్ ఎంత ముఖ్యమో, ఇంట్లో ఉండే పనులు కూడా అంతే కదా! సో, మా అమ్మ అయితే మొత్తం అటక మీద ఉన్నవన్నీ గిన్నెలు తీసేసి తళతళ మెరిసేలాగా జల్లెడతో దోమించేసింది. నేనొచ్చేసరికి ఇవన్నీ కాలేసేసరికోవడాన్ని. పండగ ఒకసారి వస్తే చాలు, ఏ మూల ఏదున్నా సరే బయట పడిపోవాల్సిందే, ఇలా తళతళ మెరిసిపోవాల్సిందే. హ్మ్. పండగ ఇంకా టైం ఉంది కానీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది. మరి న్యూ ఇయర్ కోసం కేక్స్ రెడీగా లేకపోతే ఎలా? సో, కేక్ ఇంట్లోనే ఓవెన్ అవి లేకుండా బీటర్, ఎగ్స్ ఇవి ఏమి యూజ్ చేయకుండా సాఫ్ట్‌గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసేసుకోండి. లేదు బయట కొనుక్కుంటామన్నా మీ డెసిషనే. కానీ ఏదైనా మన చేతులతో మనం చేసుకుంటున్నాము, మన ఫ్యామిలీకి మనం పెట్టామంటే ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న 2 కేక్స్ అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ 2 వీడియోస్ మీకు డిస్క్రిప్షన్స్‌లో లింక్స్ ఇస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.